దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. పేద ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేది ఇప్పుడు మనకు మూర్తి గారు ఉన్నారు, ఆయన అడిగి ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నేను యాక్చువల్గా ఇక్కడ ప్రస్తుతం ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉంటున్నాను. నేను అది దాదాపుగా మా 2 తరాల ముందు స్టార్ట్ చేసింది. దాదాపు 65. నా వయస్సు ఆల్మోస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వయసు ఒకటే. అయితే అక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. పొద్దున ఎప్పుడో పాల డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి నిరంతరం అక్కడ ఆడిటోరియంలో ఉంది. టెన్నిస్ అనేది కార్యక్రమం జరుగుతుంటే దాదాపు 100 మంది దాకా టెన్నిస్ నేర్చుకుంటూ ఉంటారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత స్కూల్ ఒకటి నడిపిస్తున్నాం. దాదాపు 50 సంవత్సరాల నుంచి స్కూల్ నడుస్తుంది. జనరల్గా అక్కడ ఉండే చుట్టుపక్కల బస్తీల్లో ఉండే అందరు డౌన్ ట్రాడన్ వాళ్ళందరికీ కూడా అక్కడ ఎడ్యుకేషన్, కాశం విద్యానికేతన్ స్కూల్, అండ్ అక్కడ కూడా దాదాపు 150 మంది పిల్లలు ఉన్నారు రెగ్యులర్గా. అది కాక ఆ పిల్లలకి మేము స్పోర్ట్స్ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. దానిలో క్యారమ్స్ ఒకటి, చెస్ ఒకటి, టేబుల్ టెన్నిస్ ఒకటి, లాన్ టెన్నిస్ ఒకటి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాం. అక్కడే కరాటే నడుస్తుంటుంది, కూచిపూడి డ్యాన్స్లు ఉన్నాయి. పక్కన మహిళా మండలి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే జరుగుతుంటాయి. సీనియర్ సిటిజన్స్ క్లబ్ ఉంది, వాళ్ళవి జరుగుతుంటాయి. విజ్ఞాన సమితి అని చెప్పి ఇవన్నీ కూడా కాలనీ ఎప్పుడు లైవ్లీగానే ఉంటుంది మా కాలనీలో. అది వెల్ఫేర్ అసోసియేషనే కాకుండా అసోసియేటెడ్ అనుబంధ సంస్థలు అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. నేను కూడా 20 ఏళ్ల నుంచి ఏదో ఒక సభ్యుడిగా దానిలో ఉంటున్నాను. ముందుకు తీసుకెళ్ళడం అంటే బేసిక్ కమ్యూనిటీస్ అనేది మనకి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే ఇవ్వాలి. మనం వాళ్ళకి రెగ్యులర్గా రిక్వెస్ట్ పెడుతుండాలి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అనేది. ఈ ఆస్పెక్ట్లో అక్కడ దాన్ని నడుస్తుంటుంది. రెగ్యులర్గా శ్రీరామనవమి కానీ, లేకపోతే మన దసరాలప్పుడు నవరాత్రులు కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి మేమంటూ కమర్షియల్ ఆలోచన మాకేమీ లేదు కాబట్టి అది తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మాకు కావాల్సిన మెయింటెనెన్స్కి సరిపడదాన్ని చేస్తూ ఆల్మోస్ట్ మాకు చుట్టుపక్కల ఏరియాలో తక్కువ రెంట్ ఉన్న ఆడిటోరియం కింద చెప్పుకోవచ్చు అనమాట. ఆనంద్ నగర్ రెసిడెంట్స్కి సంబంధించి వాళ్ళ ముందుకు వచ్చి మనకి ఇవి కావాలి అని అనుకుంటే వాటిని మనం ప్రపోజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఆలోచన, అంతే. అందరూ ఆనందంగా ఉండాలని దానికి ఆనంద్ నగర్ అని పెట్టారు కాబట్టి హైదరాబాద్లో ఆనంద్ నగర్ కాలనీ.